హలో, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ 2021 JEE మెయిన్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఆఫ్ 2x minus 1 into cos of square root of 2x minus 1 whole square plus 5 whole by square root of 4x square minus 4x plus 6 into dx value. 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కాస్లో ఉన్నాయి, 2 ఆప్షన్స్ సైన్లో ఉన్నాయి. ఇది కాస్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ అంటే ఆన్సర్ సైన్లో ఉండాలి, ఈ రెండిట్లో ఉండాలి. కానీ కాస్ లోపల యాంగిల్ ఎంత ఉందండి, రూట్ ఆఫ్ 2x minus 1 square plus 5. ఇక్కడ ఉందా ఏముందో చూడండి. డెఫినెట్గా ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. నేనేం చేస్తానంటే దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేస్తాను. లెట్ 2x minus 1 whole square plus 5 is equal to t అనుకుంటాను. ఇప్పుడు t స్క్వేర్ అనుకుంటాను. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2 into 2x minus 1 5 డెరివేటివ్ 0. దీనికి లోపల ఇంటర్నల్ డెరివేటివ్ రాస్తే 2 into dx is equal to t స్క్వేర్ డెరివేటివ్ 2t into dt. బోత్ సైడ్స్ ఆఫ్ 2 క్యాన్సిల్ చేశారు. అప్పుడు 2x minus 1 into dx వాల్యూ హాఫ్ dt అవుతుంది. హాఫ్ ఇంటూ dt అంటే 2x minus 1 dx హాఫ్ dt అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ dt హాఫ్ t dt హాఫ్ t dt హాఫ్ t ఇంటూ dt. ఈ 2x minus 1 dx హాఫ్ t ఇంటూ dt హాఫ్ బయట పెట్టేసాం. ఇది ఏమవుతుంది, కాస్ t అవుతుంది. డినామినేటర్ ఏం చేద్దామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ 5. అప్పుడు ఇదేమవుతుంది, 4x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 రాస్తే 2x minus 1 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 5. ఈ రెండు ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుందండి. ప్రాబ్లం అయిపోయింది చూడండి. హాఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos t into t into dt by this one is t square, రూట్లో ఉంది కాబట్టి t. సో dt క్యాన్సిల్ అయితే హాఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos t. ఇంటిగ్రల్ ఆఫ్ cos t అంటే sin t, sin ఆఫ్ t ప్లస్ c. సో హాఫ్ ఆఫ్ sin ఆఫ్ t అంటే ఏమనుకున్నామండి, t స్క్వేర్ వాల్యూ ఇదైతే t కూడా ఏమవుతుంది 2x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ ఇంకెట్ ద ఫోర్త్ ఆప్షన్. లాజికల్గా కూడా చూసి ఆన్సర్ చెప్పేయచ్చు.